హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. టుడే ఈజ్ సండే and it is just another normal Sunday. But there were many moments that were captured in this vlog. I want you to come along with me and be part of those memories. ఎక్కడున్నారు? పిలు, తాతను పిలు. కనిపించారా నీకు? ఇంకా కనబడలేదా? మా చిన్నోడు మార్నింగ్ లేవగానే చాలా బిజీ అయిపోయాడు. వాళ్ళ తాత కోసం చూస్తున్నాడు అనమాట. అందుకని బైక్ తీసుకొచ్చాడు. అంటే మార్నింగ్ లేవడమే చాలా అలకతో లేచాడు అనమాట, అది కూడా తాత మీద. బై ద టైమ్ హీ వెంట్ అప్ స్టేర్స్ హిస్ తాత వాజ్ స్టిల్ స్లీపింగ్. లేపేసి రెడీ చేయించి కిందకి తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఏమైందంటే ఎవ్రీడే వాళ్ళ తాత వాడిని బయటకు తీసుకెళ్తారు బైక్ మీద. ముందు రోజు కుదరలేదన్నమాట. సో వాడికి లేవగానే అదే గుర్తొచ్చింది. సో ఆ అలకతోటే లేచాడు. సో ఇప్పుడు వాడిని బయటకు తీసుకెళ్ళాలి. బై ద వే, ఈ కాఫీ కప్ మీకు నా వ్లాగ్స్ చూస్తే గుర్తుంటుంది. కాఫీ తాగేసిన తర్వాత జస్ట్ ఆ కాఫీ మగ్ నేను సోఫా మీద పెట్టాను. అంతే, తీసి విసిరేసాడు. అదైతే ఫుల్ ఇరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. నేనైతే షాక్లోనే ఉన్నానమాట. ఎందుకు అంటే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడేదో తీసుకొని చూసి పెట్టేస్తాడు అనుకున్నా, బట్ అది విసిరేసరికి ఇరిగిపోయింది. నాకు ఆ కాఫీ మగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. లిటరలీ నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇట్ బ్రోక్ మై హార్ట్. వాడి మీద అయితే చాలా కోపం వచ్చింది, కానీ ఇంకేం చేయలేంలే అని చెప్పి మళ్ళీ ఊరుకున్నా. చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట ఆ కాఫీ మగ్. డీమార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. మళ్ళీ అదే కాఫీ మగ్ దొరుకుతుందో లేదో కూడా తెలీదు. ఇక్కడైతే వాడిని బయటికి తీసుకెళ్తున్నాము. యాక్చువల్లీ ఇట్ వాస్ ఆన్ June 28th, పోలియో వ్యాక్సినేషన్ డే మాట. సో ఎలాగ పోలియో డ్రాప్స్ వేయించడానికి వాడిని బయటికి తీసుకెళ్ళాలి. అలాగే వాడి సరదా కూడా తీరిపోతుందిలే అనుకున్నాం. వి కేమ్ బ్యాక్ హోమ్ అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. హే గైస్, సో నేను ఇప్పుడు ఫిష్ ఇగురు చేద్దాం అనుకుంటున్నాను. ఫిష్ పులుసు కాదు, ఫిష్ ఇగురు. సో ఫిష్ వచ్చేసి పండుగప్ప అన్నమాట. పండుగప్ప ఒక స్టైల్లో చేస్తారంట. అంటే ఫిష్ పులుసులా కాకుండా ఇగురులా చేస్తారంట. సో అది నేను మా మమ్మీ హెల్ప్ తీసుకొని నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నాకు కూడా కొత్తే, నేను కూడా ఇలా ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదు, ఇగురు స్టైల్లో. సో కొత్తగా నేర్చుకుంటున్నాను. సో మమ్మీ హెల్ప్ తీసుకుంటూ నేను అంటే కొంత మసాలా అది ప్రిపేర్ చేశాను. అది ఏం ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది ఇందులో. అండ్ ధనియాలు కూడా ఇందులోనే పేస్ట్ చేస్తారు. ఇది వచ్చేసి టమాటా అండ్ గసగసాలు. అంటే అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవచ్చు, బట్ గసగసాలు లేదు. సో మా డాడీ మార్కెట్ నుంచి మళ్ళీ తెచ్చారు, అందుకని ఇది సెపరేట్గా చేశాను అనమాట. అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ చింతపండు మాట. ఇంత సైజ్ చింతపండు. సో నేను చూపించా కదా, అంత ఫిష్కి ఇంత సైజ్ చింతపండు సరిపోతుంది. అంటే ఎక్కువ పులుపు ఉండకూడదంట. ఇగురు కర్రీస్కి ఎక్కువ పులుపు ఉండకూడదు, లైట్గా ఉండాలి అంట. సో ఇది మాట. ముందుగా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. అండ్ నాకు తర్వాత కామెంట్ చేయండి, మీరు కూడా ఇదే స్టైల్లో ఇగురు చేసుకుంటారో లేదో. మా అమ్మ అయితే బాగా చేస్తుంది, బట్ నాకైతే అంతగా రాదు. బట్ నేర్చుకుంటేనే కదా నెక్స్ట్ టైం నేను ట్రై చేయడానికి ఉంటుంది అని. సో ప్రాసెస్ నేను ఎలా చేసానో చూపిస్తా. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే, కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడే నేను ఈ చింతపండుని, ఇంత సైజ్ చింతపండుని నేను వాటర్లో బాయిల్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, అన్నీ వేసేసాను. సో అది బాగా రోస్ట్ అవ్వాలి. ఆయిల్ కూడా నేను బాగానే వేసాను. ఎస్పెషలీ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి అంటారు మా మమ్మీ అయితే. నూనె పైకి తేలింది. సో ఈ చింతపండు వాటర్ వేసేద్దాము. చేస్తాను.
ఇది అవుతుండగా ఇంకొక ఫిష్ కూడా వచ్చింది, తెలిసిన వాళ్ళు పంపారు. ఇది జల్లలు అంటారంట ఈ ఫిష్ని. సో ఇప్పుడు ఇది కూడా చేయాలి. ఇది పులుసు లాగా పెట్టేసుకోవడమే అంట. ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసుకొని ఉప్పు కారం పసుపుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనికి మసాలా కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక ఆనియన్, ఒక టమాటా, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి, కొన్ని ధనియాలు, మిరియాలు, కొన్ని గసగసాలు తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాను. పేరుకి తగ్గట్టే బాగుంటాయి చూడండి, దిట్టంగా ఉంది. తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, 2 కర్రీస్ రెడీ అయిపోయి నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినడం స్టార్ట్ చేశాను. తిన్న తర్వాత టేస్ట్ అయితే సూపర్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అందరికీ నచ్చింది ఇంట్లో వాళ్ళకి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు తిని క్లైమేట్ చూసారా ఎలా ఉందో, అలా ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. హే గాయస్, నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైకి వచ్చాను కాసేపు అలా వాక్ చేద్దామని. సో చూసారు కదా, నేను జొన్న రొట్టె కొంచెం ఫిష్ పులుసు వేసుకొని తిన్నాను. సో ఇప్పుడైతే తిరుగుతున్నాను, వాక్ చేస్తున్నాను. దెన్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుపోవడమే. గైస్, మమ్మీ పిలిచారు. మా చిన్నోడు ఇప్పుడే లేచాడు. సో వాడు పైకి వచ్చి తాతతో ఆడుకుంటానంటే ఇంకా తీసుకొచ్చారన్నమాట. వాడు వెళ్ళాడు. అండ్ నేను కూడా కాసేపు తిరిగేసి కిందకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏదైనా మూవీ చూద్దామే. అండ్ మధ్యాహ్నం కూడా చాలా రిలాక్స్ అయ్యాము ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్. మంచిగా రిలాక్స్ అయ్యామన్నమాట. బ్లాస్ట్ మూవీ చూశాను, చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది, మా మమ్మీ డాడీకి కూడా బాగా నచ్చింది. సో యా, మీరు కూడా కుదిరితే చూడండి, చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో అది స్ట్రీమ్ అవుతుంది అనుకోండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ కుదిరితే నైట్ కూడా ఏదైనా వాచ్ చేసి పడుకోవడానికి ట్రై చేస్తాము. లేదు అంటే ఇంక లేదు, బికాస్ టీవీ మా చిన్నోడు ఆక్యుపై చేసేస్తాడు. అది అవైలబుల్ ఉండదన్నమాట. వాడు ఏదోలా పెట్టుకున్నాము మధ్యాహ్నం చూడడానికి, ఇంకా సండేసే కదా చూసేది కుదిరేది అని. సో దట్స్ ఇట్. ఐల్ వాక్ ఫర్ సమ్ టైమ్ అండ్ సీ యూ సూన్. ఈరోజు అయితే మంచిగా వండుకొని తిన్నామన్నమాట. లైక్ ఫిష్ మొత్తం చేపల పండగే అసలు ఈరోజు. చేపల పండగే ఈరోజు. చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా రిలాక్స్ అయ్యాను. చాలా బాగుంది ఈ సండే. కొంచెం మధ్యాహ్నం అయితే కొంచెం ఎక్కువే లాగించాను, ఒక గరిటె ఎక్కువ లాగించాను రైస్. బట్ ఎనీవేస్, సండే నేను కొంచెం తింటా బాగా. అది మాట ఈరోజు. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. The next day. హే గాయస్, సో నెక్స్ట్ డే మేము డీమార్ట్కి వెళ్ళాము. అసలు ఉంటుందో ఉండదో, అసలు ఉండదు అనుకున్నాను నేను. బట్ లక్కీలీ, ఫార్చునేట్లీ అవైతే ఉన్నాయి. అండ్ మిగతా కప్స్ కూడా చాలా ఉన్నాయి అందులో, సిమిలర్ కప్స్. జస్ట్ 159 రూపీస్ మాత్రమే. సో చాలా రీజనబుల్గా దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ గాట్ మై కప్ బ్యాక్.